వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అద్దంకి నియోజకవర్గంతో పాటు అద్దంకి రూరల్ పరిధిలో సర్ ప్రక్రియ 100% విజయవంతంగా ముగిసిందని అద్దంకి తహసీల్దార్ తెలిపారు. అద్దంకి రూరల్ పరిధిలోనే మొత్తం 275 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 1591 మంది ఓటర్లు మరణించినట్లు నిర్ధారించారు. మొత్తంగా 3.265 మందికి అంటే 8.11% సంబంధించిన ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని తహసీల్దార్ వివరించారు. ఈ కార్యక్రమానికి 100% విజయవంతం చేయడానికి సహకరించిన ఉన్నతాధికారులకు, సిబ్బందికి, ఓటర్లకు, బిఎల్ఏలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసి వాటిని డిజిటైజేషన్ చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో మనకు అద్దంకి రూరల్లో 40,275 మంది మొత్తం ఓటర్లు ఉండగా అందులో 1591 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా నిర్ధారించారు. అదేవిధంగా పర్మనెంట్ షిఫ్ట్ అయిన వాళ్ళు 440 మంది, ఆల్రెడీ ఎన్రోల్డ్ అంటే 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు 339, అలాగే ఈ ఫామ్స్ మనకి తిరిగి ఇవ్వడంలో ఆబ్సెంట్ అయిన వాళ్ళు 857 మంది. అదేవిధంగా అన్డిస్ట్రిబ్యూటెడ్ ఫామ్స్ అంటే మనకు మళ్ళీ ఎవరు తిరిగిన వాళ్ళు 38 మంది. ఓవరాల్గా 3,265 మంది మనకి ఈ విధంగా ఎదిగారు. ఇది మొత్తం కూడా 8.11% వచ్చింది. కాబట్టి ఈ ప్రక్రియ మనకి గత రాత్రితో 100% ముగిసింది. మన అద్దంకి రూరల్తో పాటు అద్దంకి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా 100% డిజిటైజేషన్ అనేది రాత్రితో ముగిసింది. ఇందుకు సహకరించిన అధికారులకి, ఉద్యోగస్తులకి, ఓటర్లకి, బిఎల్ఏలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. మనకి గత నెల 15 నుంచి ఈ రోజు వరకు ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసి సిద్దిపేట జిల్లా